హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకి తెచ్చేసాను. అదేంటంటే ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్తో మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిద్ది. లేదు మా క్లారిటీ రాలేదు, ఇంకొక ఈ వీడియో ఏమైనా పెట్టండి అంటే కూడా పెడతాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక వీడియో విషయానికి వస్తే, ఫస్ట్ 1 మీటర్ లైనింగ్ పీస్ తీసుకుని దాన్ని వాటర్లో బాగా నానబెట్టి తడిపి మంచిగా ఆరేసి ఐరన్ చేసి పెట్టుకోవాలి. సో తీసుకున్న దాన్ని మనం 2 ఫోల్డ్గా వేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్లు వేసుకోవాలన్నమాట. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఆపోజిట్ ఓపెన్ ఉండాలన్నమాట. దాని మీద మనం ఏదైతే ఆది బ్లౌజ్ తీసుకున్నామో దాన్ని 4 లేయర్స్గా తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా వేయాలి. దాని తర్వాత కింద బాటమ్ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని మెజర్మెంట్ తీసుకోవాలి, ఎందుకంటే 1/2 ఇంచ్ మన కుట్లలోకి వెళ్ళిపోయిద్ది అనమాట. దాని తర్వాత నెక్ మీద కూడా నెక్ ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటాం, అది కూడా మనం ఫోల్డ్ చేసినప్పుడు నెక్లోకి వెళ్ళిపోయిద్ది. అలా ప్రతిదీ నేను చూపిస్తున్న విధంగా నీట్గా మెజర్మెంట్స్ అయితే చేసుకోండి. హ్యాండ్ దగ్గర కానీ, పైన నెక్ దగ్గర కానీ, బ్యాక్ నెక్ దగ్గర కానీ. అలాగే మనకి ఎక్స్ట్రా కుట్లు ఏవైతే ఉంటాయో మనం తీసుకున్న బ్లౌజ్ కంటే ఇంకా ఒక 1 ఇంచ్ అట్లా ఎక్కువ పెట్టుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఇది కాటన్ కదా, సో ఉతికినప్పుడు సింక్ అయిపోయిద్ది అనమాట. సో మనం ఏవైతే మార్క్ చేసుకుంటామో అవన్నీ యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను కదా, ఆ విధంగా ప్రతి ఒక్కటి మార్క్ చేసుకున్నాను, యాడ్ చేసుకోవాలి. ఒకసారి పైన నెక్ ఎంత ఉందో ఒకసారి చూసుకొని దాని మెజర్మెంట్స్ ప్రకారం మన నెక్ ఏదైతే ఉంది కదా దాని నుంచి మన బ్లౌజ్ హ్యాండ్ ఉండిద్ది కదా, సో దాన్ని అయితే నీట్గా కర్వ్ తీసుకోవాలి. అక్కడ చూడండి మనం మిడిల్ ప్లేస్ వచ్చిన దగ్గర నుంచి హ్యాండ్కి అయితే కర్వ్ తీసుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ కూడా మనకి ఎలాంటి మోడల్ కావాలో, రౌండ్ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేర్ తీసుకోవచ్చు. నేనైతే రౌండ్ తీసుకున్నాను అనమాట. సో చూడండి ఎలా వచ్చిందో. సో మనం ఎలా అయితే మెజర్మెంట్ తీసుకున్నామో ఆ విధంగా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి నిదానంగా. మనం ఎక్కడైతే లైన్ గీసామో ఆ లైన్ మీదే కటింగ్ రావాలి, అటు ఇటు పోకూడదు. చూడండి ఒకసారి నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా కట్ చేస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మీకైతే బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చేసిద్ది. రాదేమో అని టెన్షన్ పడద్దు. ఎవరైతే ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళైతే వేస్ట్గా ఉంటాయి కదా, అలాంటి వాటి మీద ఫస్ట్ అయితే ట్రయల్స్ వేయండి. వన్స్ బాగా వచ్చిన తర్వాత అప్పుడైతే మీ నార్మల్ బ్లౌజ్లో అలా అయితే స్టిచ్ చేసేసుకోండి. మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది బ్లౌజ్ లైనింగ్ మీద. సో దీని తర్వాత మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఆల్రెడీ మనం ఈ కట్ చేసిన తర్వాత రిమైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇందాక మనం 2 లేయర్స్ వేసుకున్నాం కదా, దాన్ని 4 లేయర్స్ అయితే వేసుకోవాలి హ్యాండ్ కోసం. చూడండి ఏంటంటే ఇక్కడ ఏం అయిందంటే, నేను ఎక్స్ట్రా పెట్టావా, యాక్చువల్లీ మా అక్క కటింగ్ చేస్తుంది, సో ఎక్స్ట్రా పెట్టావా అడిగాను. అందుకోసం మా అక్క మళ్ళీ మెజర్మెంట్ చూపించి చెప్పింది నేను ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను అని. సో ఇక్కడ చూడండి చెప్పాను కదా 4 లేయర్స్గా తీసుకోవాలన్నమాట. అది ఎలా అంటే మన హ్యాండ్స్ లెంత్ ఎంత ఉందో దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మనం పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు అతుకులు అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఒక సైడ్ అతుకులు వస్తుంది అనమాట రెండింటికి. సో అది ఎలా అనేది చూడండి ఈ వీడియోలో. మన ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాని హ్యాండ్ అయితే మనం తీసుకోవాలి. అది లెంత్ ఎంత ఉందో సేమ్ ఒక 1/2 ఇంచ్ అయితే కింద అయితే వదిలేయాలి. సో వదిలేసి మన హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అక్కడైతే నేను మెజర్ చేస్తున్నాను. చూడండి సో మన చెయ్యి ఎంత లెంత్ వస్తుందో చూసుకొని, నేను చెప్పాను కదా మనకు 2 సైడ్స్ ఎక్స్ట్రా కుట్లు పడకుండా ఓన్లీ 1 సైడ్ ఎక్స్ట్రా కుట్లు పడేలాగా ఆ లైనింగ్లో అయితే అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ మనకు ఎక్స్ట్రా పడింది అనుకో, 2 టైమ్స్ యాడ్ చేయాలి కదా. 2 సైడ్స్ అంటే మనకు 2 హ్యాండ్స్కి 4 సైడ్స్ వస్తుంది. ఇలా తీసుకున్నారనుకో ఓన్లీ 1 సైడే యాడ్ చేయొచ్చు, ఇంకో సైడ్ యాడ్ చేయవసరం లేదనమాట. సో అందుకని మా అక్క అలా అడ్జస్ట్ చేస్తూ ఉంది వేస్ట్ అవ్వకుండా. సో మనం ఏవైతే మెజర్మెంట్స్ తీసుకున్నామో పైన ఒక 1.5 ఇంచ్ స్ట్రైట్గా రానించి అక్కడి నుంచి మనం అయితే కర్వ్ తీసుకోవాలి. చూడండి చాలా అంటే చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్, అంత పెద్ద కష్టం అయితే ఏం కాదు. సో మనం ఏదైతే కర్వ్ తీసుకున్నామో వాటిని కటింగ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ అదే విధంగా.
సో మనం ఇక్కడ ఫోల్డింగ్ వేసాం కదా, ఆ ఫోల్డింగ్ కూడా సపరేట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత మనకు ఫుల్ లెంత్ ఏదైతే ఉందో అక్కడ మనం ముందు పార్ట్ కర్వ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ముందు పార్ట్ది బ్యాక్ పార్ట్‌కి కొంచెం కర్వ్ కొంచెం ముందుకు ఉండిద్ది. సో దానివల్ల చూడండి ఎలా కట్ చేస్తుందో చూద్దాం. ఒక 1/2 ఇంచు లోపలికి ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. సో అదైతే ఏమైందో అది దాని తర్వాత మనం జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి రిమైనింగ్ క్లాత్లో చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ మనం బ్యాక్ పార్ట్ ఒక 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసుకొని ఆ ప్లేస్ అడ్జస్ట్ చేసుకుంటూ ప్లేస్ చేయాలన్నమాట బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం. చూడండి మేము ఈ విధంగా ప్లేస్ చేసాం. సో మార్క్ తీసుకొని మనం ఏదైతే ప్లేస్ చేసామో దాని చుట్టూ మార్కర్తో మార్క్ చేసుకోవాలి. సో అక్కడ 2 ఇంచెస్ ఎందుకు ఫోల్డ్ చేశారా అంటారా, మనకు ముందు షేప్ పట్టీలు వస్తాయి కదా, దానికోసం ఆ 2 ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకున్నాం అన్నమాట. మీరు అంటారేమో ఇంత క్లియర్గా మాకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదండి మాకు తెలుసు అంటారేమో. నేను అయితే తెలిసిన వాళ్ళ కోసం కాదండి, బిగినర్స్ ఎవరైతే ఉంటారో రాక అలాంటి వాళ్ళ కోసం అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు మీరు స్కిప్ చేస్తూ చూసుకోవచ్చు. సో నీట్గా మన చుట్టూ బార్డర్ అయితే గీసుకోవాలి చాక్ పీస్తో. చూడండి దాని తర్వాత ఇక్కడైతే మనము మనకు మెజర్మెంట్ ఏదైతే బ్లౌజ్ తీసుకున్నాం కదా దాన్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ అయితే మనము కొలుచుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా. సో మనకి ఎంతవరకు అయితే ఫ్రంట్ పార్ట్ లెంత్ ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అక్కడి వరకు అనేది ఉక్సు పట్టి కాజల పట్టి అనేది అందరికి వస్తుంది అనమాట. సో ఈ విధంగా 3 డాట్స్ అయితే తీసుకోవాలి. మధ్యలో మనము వేస్తాం కదా టాకా, దానికి ఒకటి కింద వేస్తాం కదా దాని వరకు 3 డాట్స్ తీసుకొని మనమైతే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ చూసుకుంటూ గీసుకోవాలి. సో ముందు కర్వ్ పెట్టుకున్న వాళ్ళు ముందు డిజైన్ మీ ఇష్టం, మన కర్వ్ పెట్టుకోవచ్చు లేదా స్టార్ పెట్టుకోవచ్చు. 8 పెట్టుకున్న ఆ లెంత్లో అయితే మనం పెట్టుకోవాలి. సో మిగతాది ఎక్కడైతే మనం 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసాం కదా అక్కడి వరకు మనం కర్వ్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం షేప్ బెల్ట్ వేస్తాం కదా, ఆ షేప్ బెల్ట్ అనేది మినిమం ఆ పై దానికి కింద మినిమం 1.5 ఫీట్ అలా ఉండిద్ది అనమాట. దాని తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకుని ఒకసారి పైన భుజం నుంచి కింద టాకా వేస్తాం కదా అంతవరకు ఒకసారి క్లాస్ చెక్ చేసుకోవాలి. లెంత్ సరిపోయిందా లేదా, మనం తక్కువ తీసుకున్నామా ఎక్కువ తీసుకున్నామా అని. ఇన్కేస్ అటు ఇటుగా ఉంటే చూసుకొని కిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రతి మెజర్మెంటు తీసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ఖచ్చితంగా ఒకసారి మార్క్ చేశాక ఆది బ్లౌజ్తో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇన్కేస్ మీరు అలా చెక్ చేయకపోతే మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మన ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో బ్లౌజ్ అయితే రాదు. సో చాలా ఇబ్బంది పడతారు. అందుకని నీట్గా మార్క్ చేసుకున్న దాని మీద నీట్గా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. సో మనకు ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది. ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి మనం బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. చూడండి లేదు అంటే మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసింది, అలాగే హ్యాండ్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో దాంట్లో మనం షేప్ బెల్ట్ కానీ మన ఉక్సులు కాజా పట్టి అవన్నీ కట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనంటే మెయిన్ ఫస్ట్ కట్ చేసుకుంటే రిమైనింగ్ ప్లీజ్ తర్వాత మనం మిషన్ ఎక్కి కుట్టేటప్పుడు డైరెక్ట్ తీసేసుకొని కట్ చేసుకుంటాం. చూడండి ఈక్వల్ మెజర్మెంట్స్ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసాయి. ఇవి హ్యాండ్స్. సో ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్న లైనింగ్ మన చీరలో బ్లౌజ్ పీస్ ఉంటుంది దాని మీద పెట్టేసుకొని మనమైతే నీట్గా కట్ చేసుకోవాలి. సో అది పెట్టినప్పుడు ఎగ్జాక్ట్ లెంత్ కట్ చేసుకోవద్దు, కొంచెం ఎక్కువ లెంత్ పెట్టి కట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా మెయిన్ పీస్ మీద. చూడండి సో మెయిన్ పీస్ అయితే ఇలా వచ్చింది బ్లౌజు. సో దీన్ని కూడా సేమ్ మనం మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు ఎలా అయితే 2 ఫోల్డ్ వేసుకున్నామో ఇది కూడా అలాగే 2 ఫోల్డ్ వేసుకొని ఫోల్డింగ్ది మన వైపు ఉండేటట్లు చూసుకోవాలి. నేను అసలు ఆ బ్లౌజ్ యొక్క శారీ ఎలాగుందో కూడా నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి. దాని కాస్ట్ కూడా చెప్తాను. అసలు ఆ కాస్ట్కి ఆ శారీ వర్తో కాదో మీరు చెప్పండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి కదా. సో మనకు కూడా ఒక ఐడియా ఉండిద్ది మనం తీసుకునేది ఎక్కువ తక్కువ అని. సో చూడండి బ్లౌజ్ పీస్ అయితే నేను చెప్పినట్టు 2 ఫోల్డ్ చేసి మన వైపు అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే మేము హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఇది ఏదైతే పట్టీ ఉంది కదా సిల్వర్ పట్టీ వచ్చింది కదా, సో అక్కడికి అయితే హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం. సో రిమైనింగ్ పార్ట్లో మనకి బాడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ తీసుకొని కట్ చేసుకోవాలి.
చూడండి. కటింగ్ బ్లౌజ్ పీస్ ఏదైతే లైనింగ్ పీస్ ఉందో అది కటింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ బ్లౌజ్ మీద చాలా ఈజీ అని జస్ట్ అది పెట్టేసి కట్ చేసుకోవచ్చు. అండ్ డ్రాయింగ్కి అవసరం లేదనమాట. సో కొంచెం 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ఎప్పుడైనా కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్ ఉంటాయి కదా, అందుకని ఖచ్చితంగా అలాగే కట్ చేసుకోవాలి. చూడండి. సో బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకొని ఈ పీస్ మీద వేసేసుకొని మనమైతే కటింగ్ చేసేసుకోవాలి. ఇంతే అండి. చాలా అంటే చాలా సింపుల్గా మనమైతే బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. అంత పెద్ద కష్టం అయితే ఏం కాదు. ఏదైనా నేర్చుకోవాలంటే మనం పట్టుదలతో ఉండి నేర్చుకుంటే వచ్చిద్దని నా ఉద్దేశం అనమాట. అంటే ఎవరైనా ఫస్ట్ ఒకసారి 2 సార్లు ట్రై చేసి నాకు రావట్లేదు అని ఫీల్ అవుతుంటారు కదా, సో అలా ఫీల్ అవ్వకుండా ఎక్కువ మోర్ టైమ్స్ మనం ట్రై చేస్తే మనకు వచ్చిద్దని నా అయితే సజెషన్ అనమాట. సో మేము బార్డర్ 2 సైడ్స్ బార్డర్ వచ్చింది కదా, ఆ 2 సైడ్ బార్డర్స్ అయితే 2 హ్యాండ్స్కి అయితే తీసేసుకున్నాము. సో రిమైనింగ్ మిగిలిన పార్ట్లో నాకైతే బాడీ పార్ట్ అయితే వచ్చేసింది, సరిపోయిందనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు సరిపోలేదు, మనకు లెంత్ సరిపోదు అన్నప్పుడు నా సజెషన్ ఏంటంటే, శారీ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అంటే శారీలో కొంగు పార్ట్ ఉండేది కదా, అది కట్ చేసుకొని హ్యాండ్స్కు పెట్టేసుకున్నారు అంటే సో మిగతా బ్లౌజ్ పీస్ మొత్తం మనకైతే బ్లౌజ్కి అయితే ఫుల్గా సరిపోయిద్ది అనమాట. సో ఆ విధంగా ఎప్పుడైనా మీకు రానప్పుడు ఆ విధంగా అయితే చేసేసుకోండి. శారీ లెంత్ తగ్గిపోయిద్ది అనుకుంటారా, ఏం కాదు. ఒక కుచ్చు మనకు ఒక ఏమంటాం దాన్ని, ఒక కుచ్చుమైనా మనకైతే క్లాత్ పోయిద్ది, పర్లేదు. ఎందుకంటే ఆ బ్లౌజ్ సరిపోతే కష్టం కదా అదుకులు వేయడం కంటే. సో ఇది బెటర్ అనమాట. సో ఇది కటింగ్ వీడియో కదా, నేను దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో కూడా ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో చూడండి. అలాగే ఇది అండి మా బ్లౌజ్ యొక్క శారీ అనమాట. చూడండి, దీని కాస్ట్ వచ్చేసి నాకు 800 పడింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.